ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనము. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడి. ద టైమ్ ఈజ్ ఫుల్ఫిల్డ్ అండ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎట్ హ్యాండ్. రిపెంట్ ye అండ్ బిలీవ్ ద గాస్పెల్. యేసుక్రీస్తు గారు జన్మించి ఆయన పెద్దవారై సువార్తను ప్రారంభించుట సమయము వచ్చినప్పుడు, ఇదిగో నా దూతలు నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును, ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయడని అరణ్యములో కేక వేయుచున్న ఒక నిశ్శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత వ్రాయబడినట్టుగానే బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమై బాప్తిస్మము కోసము ప్రకటించుచుండెను. అదే సమయంలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను గారి చేత బాప్తిస్మము పొందారు. ఆయనపై పరిశుద్ధాత్మ పావురము వలె తన మీదికి దిగివచ్చింది. యేసయ్య గారు అపవాది చేసి శోధింపబడి అరణ్యములోనికి కొనుపోబడినప్పుడు దేవదూతలు ఆయనకు పరిచర్య చేశారు. యేసయ్య గారు బాప్తిస్మం ఇచ్చు యోహాను చేత బాప్తిస్మం పొందిన తరువాత యోహాను ఖైదీగా చెరపట్టబడ్డాడు. అప్పటి నుండి యేసయ్య గారే సువార్త ప్రకటించడం మొదలుపెట్టారు. యోహాను పని యేసయ్య గారికి బాప్తిస్మం ఇవ్వడం, యేసయ్య గారి పని సువార్తను ప్రకటించడం, బోధించడం, ఆయన తండ్రి ఆయనకిచ్చిన పనిని నెరవేర్చడం. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది అని, అందరూ మారు మనసు పొందాలి అని సువార్తను ప్రకటించడానికై ఆయన ఈ లోకానికి పంపబడ్డారు. ప్రతిదినము మనము కూడా సువార్తను వినుచున్నాము. మరి సువార్తను ప్రకటించుచున్నామా? యేసయ్య గారే పరిశుద్ధాత్మ వల్ల జన్మించినప్పటికీ బాప్తిస్మం పొంది ఆయన సువార్త భారాన్ని మోసారు. మరి మనమెంతవరకు ఆ భారాన్ని కలిగి ఉన్నాము? ఒక్కసారి ఆలోచించి దేవుని పనిలో పాలు పుంపులు పొందుదుముగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంనకే వందనాలు దేవా. ఎవరైతే ఈ ఉదయకాల సమయంలో మీ వాగ్దానాన్ని విన్నారో, విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా నాయన వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. అవును ప్రభువా, కాలము బహు కొంచెముగా ఉన్నది నాయన, మీ రాజ్యము సమీపించడానికి నాయన అతి త్వరలో ఉన్నదని మేము గుర్తిరిగి తండ్రి, మేము మారు మనసు పొంది రక్షణ లేని వారు ఇంకా రక్షణలోకి నడిపింపబడి మీ రాజ్య సువార్తను వ్యాప్తిలోనైనా మేమందరము పాలి భాగస్థులమై తండ్రి మీ సువార్తను ప్రకటించే వారముగా మమ్మల్ని ఉంచండి. ప్రార్థన అవసరమైన ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను అక్రతలను ముందుగా రేగిన దేవా, సమయానుకూలంగా వారి అవసరతలను తీర్చి మీ మెండైనా నిండైనా దీవెనలు ప్రతి ఒక్కరిపై కుమ్మరించి సమస్త ఘనత మహిమ ప్రభావం మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించడి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.